హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణేష్ డైరీస్. ఈరోజు అందరూ ఇష్టపడే ఒక స్నాక్ రెసిపీతో వచ్చాను. అదే మినప్పునుగులు. మినప్పునుగులు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి? అందుకే మీకోసం చేసి తీసుకొచ్చాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 కప్పుల పొట్టు మినపప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకొని బాగా కడిగి 6 గంటలు నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకొని బ్యాటర్లా రెడీ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నవన్నీ రెడీ చేసుకున్న బ్యాటర్లోకి ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. నేను ఇందులో బియ్యం యాడ్ చేశాను అని చెప్పాను కదా, ఎందుకు యాడ్ చేశానో లాస్ట్లో చెప్తాను. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, 1/2 టీ స్పూన్ జీరా పౌడరు యాడ్ చేశాను. మీ రుచికి తగ్గినట్టు మీరే వేసుకోవచ్చు. ఒకసారి అన్నిటినీ మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు స్పూన్తో చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ యమ్మీ మినపపునుగులు రెడీ. సో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఏం చేయాలో మీరు కూడా ఇప్పుడు ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. మీకు చెప్పాను కదా బియ్యం ఎందుకు వేసానో లాస్ట్లో చెప్తా అని. ఎందుకంటే లోపల సాఫ్టీగా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.